अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। हाय हेलो वेलकम टू मై ఛానల్ అండి। చాలా హెల్దీ లడ్డు అండి, కోస్తా ఆంధ్ర లడ్డు అండి। చాలా ఫేమస్ అయిన లడ్డు అండి। ఏ మిఠాయి షాప్ కి వెళ్ళి మీరు అడిగినా కానీ సరే ఈ లడ్డును ఈజీగా దొరుకుతాయండి। హెల్దీ లడ్డు, చిన్న పెద్ద తేడా లేకుండా నెల రోజులు నిల్వ పెట్టుకొని తినే లడ్డు। ఎంత చక్కగా, ఎంత టేస్టీగా, ఎంత నాజూగ్గా ఉంటాయి అంటే సూపర్ డూపర్ గా ఉంటాయండి ఈ లడ్డు। మన కోస్తా ఆంధ్రాలో చాలా ఎక్కువ ఈ లడ్డు పేరు చాలా మంది ఆకిస్తుంటారు। ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు। ఈ లడ్డు అంత చక్కగా ఉంటది, ఫేమస్ అయిన లడ్డు అండి కోస్తా ఆంధ్రాలో। మీకు ఎంతమందికి ఈ లడ్డు తెలుసు, ఎంతమందికి ఈ లడ్డు అనేది ఇష్టము కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి। నచ్చినట్టుగా అయితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇప్పుడు మిల్లుకి అయితే ఇచ్చి పంపించానండి నేను। మినపప్పు మంచి కలర్ వచ్చింది చూస్తున్నారు కదా। నేను మా అబ్బాయితో చెప్పాను జాగ్రత్తగా మిల్లు దగ్గర ఉండి మరి నువ్వు ఆడించాలి అని చెప్పాను। ఎందుకంటే కనుక ఏ పిండి తర్వాత ఆ పిండి వేస్తే కనుక ఈ పిండి టేస్ట్ అనేది పోతుంది రా అని చెప్పాను। అందుకనేసి మిల్లు అతను కూడా కొద్దిగా రైస్ వేసిన తర్వాత అప్పుడు మన మినపప్పు అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేసి పంపించేశాడు చూస్తున్నారు కదా। ఇప్పుడు మనం ఈ కొలతకి నేను ఇక్కడ 1/2 కిలో షుగర్ తీసుకోవాలి, కానీ మా ఇంట్లో అంతా షుగర్ తినరు ఎక్కువగా, అందుకనేసి నేను 1/2 కిలో మినపప్పు తీసుకున్నాను కదా। మరి కొద్దిగా ఒక 2-4 స్పూన్లు నేను రైస్ కూడా తీసుకొని ఫ్రై చేశాను కదా। ఇప్పుడు నా టేస్ట్కి సరిపోయినట్టుగా నేను ఇక్కడ షుగర్ అనేది తీసుకుంటున్నాను। ఈ షుగర్ని మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో పౌడర్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ అనేది తీసుకున్నాను, తడి లేకుండా చూసుకోండి మిక్సీ జార్ కూడా। ఇలా తడి లేని మిక్సీ జార్ తీసుకొని ఈ షుగర్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి। యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 4-5 ఇలాచి అనేది నేను ముందుగానే తీసి పెట్టుకున్నాను, గింజలు అనేటివి। మంచి సువాసన అనేది భలే ఉంటుంది, కమ్మదనం అనేది చూస్తున్నారు కదా। ఇప్పుడు ఇది నేను మిక్సీ జారు ఇది షుగర్ పౌడర్ చేసేస్తాను। షుగర్ పౌడర్ అనేది మనకు చాలా మెత్తగా ఉండాలా, గరుగ్గా లేకుండా మెత్తగా మనం షుగర్ అనేది పౌడర్ చేసుకుంటాం కదా। ఇప్పుడు మనం షుగర్ పౌడర్ చేసింది కూడా మనము ఇందులో కలిపేద్దామండి। చూడండి చాలా మెత్తగా చేశాను। స్టవ్ వెలిగించేస్తున్నానండి। ఇది మొత్తానికి నెయ్యి అనేది కొద్దిగా మనకు లూజ్గా ఉంటే బాగుంటుంది, అందుకనేసి మనం లూజ్గా ఉండాలంటే కొద్దిగా కరగాలనేసి స్టవ్ మీద పెట్టేసి ఇలాగా కరగబెడుతున్నాను। చిన్న మంట పెట్టేసాను। ఇప్పుడు షుగర్ వేసాం కదా ఆల్రెడీగా, మనం షుగర్ని బాగా కలిపేద్దాము। ఇప్పుడు మనం ఈ పిండిని షుగర్ని బాగా కలిపేద్దాం। ఈ లడ్డు ఎంత హెల్దీ అనుకుంటున్నారు తెలుసా అండి మీరు, చాలా హెల్దీ। ఇక్కడ షుగర్ కన్నా మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, బెల్లం కూడా మీరు యాడ్ చేయవచ్చు। మినపప్పు లడ్లు చాలా హెల్దీ లడ్డు అండి। షుగరును మనము మినప పౌడర్ ఉంది కదా అది రెండు అనేది సమానంగా కలపాలి। ఒక దగ్గర కొద్దిగా షుగర్ ఒక దగ్గర మినపప్పు పౌడర్ అలాగా లేకుండా ఇలాగా మనము ఆ నూనె అంటే మనకి గీ అనేది వేడెక్కేంత వరకు కొద్దిగా ఇది కలిపేద్దాం ఇలాగా। చూడండి ఇలాగా చక్కగా ఇలా కలాలి అన్నమాట, ఎక్కడ వైట్గా లేకుండా। ఎక్కడైనా కొద్దిగా వైట్గా ఉన్నా కానీ సరే మళ్ళీ ఒకసారి స్పూన్తో ఇలా కలపండి। ఇది మామూలుగా ఇలా స్పూన్ పెడితేనే ఎగిరి పడిపోతుంది పౌడర్ లాగా। ఇప్పుడు మనకు నెయ్యి కూడా బాగా హీట్ ఎక్కిందండి, మరి అంత హీట్ ఎక్కిన నెయ్యి కాకుండా లైట్గా కొద్దిగా ఇలాగా మనకు నెయ్యి అనేది సరిపోలేదు అనుకోండి, మరి కొద్దిగా హీట్ చేసుకొని మనం నెయ్యి యాడ్ చేసుకుందాము। ఇప్పుడు నెయ్యి అనేది ఇందులో యాడ్ చేసేస్తున్నా నేను। బా ఎంత కమ్మటి వాసన వస్తుందంటే మనం నెయ్యి వేసి ఇలా కలుపుతుంటే లడ్డుకు వచ్చే టేస్ట్ అంతా ఈ నెయ్యి వేసిన తర్వాత।
నేనైతే ఇందాక ఇంత నెయ్యి వేసాను కదా, మనకి ఏ మాత్రం ఆ నెయ్యి అనేది ఇక్కడ సరిపోలేదండి నాకు. అందుకనేసి నేను మళ్ళీ హీట్ ఉన్న గిన్నెలో కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసి కొద్దిగా లైట్గా మళ్ళీ స్టవ్ ఇచ్చేసి లైట్గా పెట్టేసి తీసేస్తాను. నేను ముందుగానే నెయ్యి ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఇంకా తక్కువ వస్తే మళ్ళీ చూసుకోవచ్చు, కానీ మరి ఎక్కువ అయినా కానీ సరే టేస్ట్ అనేది మరి ఎక్కువ వేస్తే టేస్ట్ ఉంటుందని కాదు, మనకు లడ్డు కడితే కనుక సరిపోయినట్టుగా ఉంటే చాలు. మనకి హీట్ ఎక్కింది. ఇంకా కొద్దిగా ఇలాగా ఈ హీట్ మీదనే కొద్దిగా ఇలాగ అన్నాం అనుకోండి, నెయ్యి పూర్తిగా మనకు కలిసిపోతుంది. నెయ్యి ముద్దలాగా వేయకండి ఎప్పుడైనా కానీ సరే, కొద్దిగా కరగబెట్టేసి లైట్ హీట్ మీదనే వేయండి. ఇప్పుడు మనకు నెయ్యి అనేది పూర్తిగా కరిగిందండి. మళ్ళీ మనము ఇలాగా పిండి ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఇలాగ వేసి మళ్ళీ స్పూన్తో బాగా చక్కగా కలిపేద్దాం. ఎంత మంచి హెల్దీ లడ్డు అంటే కనుక మినపప్పు లడ్డు చాలా హెల్దీ అండి, చాలా హెల్దీ. ఇంకా ఈసారి మాత్రం మొత్తానికి నెయ్యి ఎంతవరకు వేసామో పిండిని కూడా మనం అంత చక్కగా కలిపేసుకుందాము. ఇంకా ఈ లెక్క ప్రకారంగా అయితే నాకు ఈ నెయ్యి సరిపోతుంది ఈ పిండికి. ఇప్పుడు స్పూన్తో మనకు పని లేకుండా మనం ఇలా చేపెట్టేసి శుభ్రంగా వేళ్ళతో ఉంటలు లేకుండా, ఉంటలు అనేటివి మనం వేలు తగులుతూ ఉంటే ఇరిగిపోయినట్టుగా కలుపుకుందాము. ఎక్కడ చిన్న ఉంట కూడా మనకు కనిపించకూడదండి. మొత్తానికి ఇలాగా మళ్ళీ విడగొట్టాలి, ఉంటలు లేకుండా నీట్గా కలిపేద్దాము. చూస్తున్నారు కదండి, ఉంటలు అనేది ఎక్కడ లేకుండా సమానంగా పిండికి నెయ్యి అనేది బాగా కలిపాము. కలిపిన తర్వాత అడుగు నుండి ఒకసారి మళ్ళీ ఇలాగా వేళ్ళతో చూసుకోండి, ఎక్కడైనా కానీ సరే ఏమన్నా పిండి మనకు నెయ్యి అనేది బాగా అబ్జర్వ్ అవ్విందా లేదా అనేసి. అలాగా అయిన తర్వాత మనము ఇప్పుడు ఇంకా లడ్లు చేయడము మొదలు పెట్టేద్దాము. మనకు నెయ్యి వేసిన తర్వాత లడ్డు కడతాం కదా, లడ్డు రాలేదనుకోండి లైట్గా కొద్దిగా హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్నారనుకోండి మీరు లడ్డు అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇంకా ఇందులో మనం ఏమి అవసరం లేదు. మధ్య మధ్యన మనకు పిండి అనేది కొద్దిగా చల్లగా అయిందనుకోండి మనకు లడ్డు అనేది రాదనమాట. రాలేదనేసి మనము వదిలేయక్కర్లేదు. మనం లైట్గా కొద్దిగా హీట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ నెయ్యి అనేది కొద్దిగా మనకు అంటే నెయ్యి కొద్దిగా షుగర్ ఉంటుంది కదా ఆల్రెడీగా, లడ్డు అనేది చక్కగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఈ మాదిరిగా. సున్నుండలు ఎంత హెల్దీ అంటే ఇంకా పిల్ల పెద్ద చిన్న ఎవరైనా కానీ సరే తినే మంచి లడ్డు. మీరైతే ఇంకా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. నేను మిక్సీ జార్లో ఎందుకు వేయలేదంటే మిక్సీ జారు స్ట్రాంగ్గా ఉంటే పర్వాలేదు, కొద్దిగా అటు ఇటు ఉందనుకోండి మిక్సీ జార్లో వేసి నా మిక్సీలు బోర్డు పోయినాయి. అందుకనేసి మిల్లుకి ఇచ్చి, మరి మిల్లుకి ఎందుకు పంపించాను, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మిల్లు దగ్గర అయితే కనుక. ఏ పిండి పడితే ఆ పిండి వేసిన తర్వాత మనము మినపప్పు వేసామనుకోండి మినపప్పు లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది. మన కోస్తా ఆంధ్రాలో మిల్లు వాళ్ళకి చాలా బాగా తెలుసండి, ఎందుకంటే మినపలడ్లు ఇక్కడ చాలా ఫేమస్, పెట్టింది పేరు మినపలడ్డు అంటే కనుక ఇక్కడ చాలామంది చక్కగా చేసి పెట్టేస్తారు. ఇలాగా మనం 1 by 1 లడ్డు చేద్దాము. మనకు అది కూడా చెప్తున్నాను కదా, కొద్దిగా చల్లగా అయిందనుకోండి పిండి మనకు రాలేదని బెంగ అవసరం లేదు. కొద్దిగా హీట్ చేసుకొని మళ్ళీ ఇంకా ఇలాగ లడ్లు కట్టుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్, పని చాలా తేలికైన పని, టేస్ట్ మాత్రం సూపరు. బలం అనేది శక్తి అనేది చాలా ఉంటుంది. మొత్తానికి ఇంకా చివరిలో చూద్దామండి.